అందరికీ నమస్కారం. దేవుళ్ళు వారి వాహనాలు. ఎలుక గణేశుని యొక్క వాహనం అని పిల్లలు పెద్దలందరికీ తెలిసిన విషయమే. విఘ్నేశ్వరుడి రూపంలో మరో విశేషం ఆయన వాహనం. ఇంత భారీకాయుడు ఎలుకపై స్వారీ చేయడం కూడా ఆధ్యాత్మిక రహస్యంలో భాగంగానే చెబుతారు. ఎలుకను మూషికం అంటారు. ముష, స్తయే అనే ధాతువులోంచి పుట్టిన పదమిది. ఇది దొంగ అనే అర్థాన్నిస్తుంది. మానవుడిలోని దొంగ బుద్ధికి ఎలుక ప్రతీక. వినాయకుడు అధిరోహించిన ఎలుక పేరు అనింద్యుడు. అంటే నిందపడని వాడని అర్థం. తస్కరణ బుద్ధి నుంచి బయటపడిన అనింద్యుడు భగవంతుడి వాహనమయ్యాడు. సంస్కరణ పొందిన ఏదైనా భగవంతుడికి చేరువవుతుందనడానికి ఇదో నిదర్శనం. ఎద్దు లేదా బసవన్న, నంది, శివుడి యొక్క సంరక్షకుడు మరియు వాహనంగా ప్రసిద్ధి. నంది శివుని వాహనము. శివాలయము నందు మరియు ప్రతి హిందూ దేవాలయము నందు దేవునికి అభిముఖముగా ఉన్న ఎద్దు ఆకారమే నంది. నంది కొమ్ముల మధ్య నుండి భగవంతుడిని చూచిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి. నంది శివుని నమ్మకమైన వాహనంగా ద్వారపాలకుడిగా పనిచేస్తాడు. శివుని వాహనంగా నందిని ఎంపిక చేయడం వెనుక రెండు అత్యంత ప్రసిద్ధమైన కథలు ఉన్నాయి. నంది బలం, విధేయత, సంతానోత్పత్తి సారాంశాన్ని సూచిస్తుందని ఒక కథ చెబుతుంది. సంతానోత్పత్తితో అనుబంధం, సృష్టి, విధ్వంసం శివుని పాత్రకు తగిన గుణముగా చెప్తారు. నంది వాస్తవానికి శిలాద మహర్షి కొడుకు అని మరొక కథ చెప్తారు. ఆయన శివుడికి పరమ భక్తుడు. అతనికి అమరత్వం వరం ఉంది. శివుడికి వాహనంగా మారతాడనే వరం కూడా ఉన్నట్టు పురాణాలు చెబుతాయి. శనీశ్వరుడికి వాహనం కాకి. శని దేవుడికి అనేక వాహనాలు ఉన్నాయని విశ్వసిస్తున్నప్పటికీ కాకి అత్యంత ప్రాచుర్యం పొందింది. శని భగవానుడు న్యాయదేవుడు. అతని వాహనం అనేక విభిన్న అర్థాలని కలిగి ఉంటుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ దేవత అతని వాహనంగా ఒక కాకితో కలిసి ఉంటుంది. కాకి చాలా చురుకైన అవగాహన, తెలివితేటలకి చిహ్నంగా భావిస్తారు. కాకికి నిశితమైన దృష్టిని కలిగి ఉంటుంది. శని దేవుడు తన కఠినమైన తీర్పులు ఇస్తూ ఎప్పుడూ కోపంగా ఉంటాడు. కాకి తన నిర్ణయాలు ఇస్తూ శని దేవుడికి సహాయం చేస్తూ ప్రపంచంపై నిఘా ఉంచుతుందని అంటారు. మరొక ప్రతీకవాదం ప్రకారం కాకి మృత్యు దేవత దూతలుగా చెప్తారు. అందుకే కాకి ఎదురొస్తే అశుభంగా భావిస్తారు. శని దేవుడు మానవుల జీవిత, మరణ చక్రంలో భాగమైనందున కాకి కూడా రెండింటికీ ప్రయోజనం అందిస్తుందని అంటారు. ఇంద్రుడు వాహనం ఐరావతం. స్వర్గానికి రాజు ఇంద్రుడు. ఆయన వాహనం ఐరావతం అంటే తెల్లని ఏనుగు. ఉరుములు, మెరుపులుకి రాజుగా చెప్తారు. ఇంద్రుడు వాహనం ఐరావతం తెల్ల ఏనుగు స్వచ్ఛత, బలం, సమృద్ధికి చిహ్నంగా కనిపిస్తుంది. వర్షపాతం, సంతానోత్పత్తికి బాధ్యత వహించే దేవుడిగా ఇంద్రుడు ఉంటాడు. మరొక నమ్మకం ఏంటంటే ఐరావతం స్వర్గానికి కాపలాదారుగా పని చేస్తుందని అంటారు. దుర్గామాత వాహనం సింహం. దుర్గామాత స్త్రీ శక్తి స్వరూపం. సింహం మీద దుర్గాదేవి స్వారీ చేస్తుంది. ఇది శక్తి, ధైర్యం, పరాక్రమానికి ప్రతీక. సింహంతో దుర్గాదేవి అనుబంధం, భయంకరమైన రక్షణాత్మక స్వభావానికి చిహ్నంగా ఉంటుంది. ఆమె తరచుగా రాక్షస సంహారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని రక్షించడం వంటివి చేస్తుంది. సింహంపై స్వారీ చేస్తూ దుర్గాదేవి ఎలాంటి కష్టాలనైనా అధిగమించగల గొప్ప స్త్రీ శక్తిని సూచిస్తుంది. సరస్వతి దేవికి హంస. జ్ఞానం, చదువు, కళల దేవత సరస్వతీదేవికి వాహనంగా హంస ఉంటుంది. సరస్వతీదేవి హంసని వాహనంగా ఎంచుకోవడం వెనుక స్వచ్ఛత, దయ, మంచి చెడుల మధ్య వివక్షని చూపే సామర్థ్యానికి చిహ్నంగా భావిస్తారు. క్రమశిక్షణ, స్వచ్ఛతకి ప్రతీకగా ఉంటుంది. విద్యార్థి జీవితంలో ఈ రెండు ముఖ్యమైన అంశాలు. అందుకే హంస సరస్వతి భక్తులకి సరైన మార్గాలని అనుసరించడంలో సహాయపడుతుంది. గుడ్లగూబ, లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ. లక్ష్మీదేవి హిందువుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలను కలుగజేసే మాత లక్ష్మీమాత. ఈమె క్షీరసముద్ర రాజా తనయ. త్రిమూర్తులలో శ్రీమహావిష్ణువు అర్ధాంగి. గరుడ, గ్రద్ద, అన్ని పక్షులకు గరుడు అధిపతి. గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణమునకు గరుడ పురాణం అని పేరు వచ్చింది. అవతార పురుషుడు, మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడ భగవానుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. మొసలి, పచ్చని వర్ణంలో ఉండి, బంగారు కత్తి ధరించి పాముతో తయారైన ఉచ్చు లేదా పాసం ఒక చేత పట్టుకుని మొసలి మీద కూర్చుని స్వారీ చేస్తూ దర్శనమిస్తాడు. ఆయనే వరుణుడు. వేదకాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టికి నాశనం చేసే అంశాల కంటే అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ. వేదాల ప్రకారం
వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు. వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి ఈయనే కారకుడు. మొసలి, గౌరవం, శక్తి, వేగం, జిత్తులమారి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. గుర్రము, అశ్వం. గుర్రం ఆదిదేవుడు లేదా సూర్యదేవుని యొక్క వాహనం. ఈ అశ్వం 7 ఇంద్రధనుస్సుల రంగులను సూచిస్తుంది. ఆదిదేవుడు 7 గుర్రాల మీద స్వారీ చేస్తారు. నెమలి. కార్తికేయుని వాహనాన్ని పరవాణి అంటారు. నెమలి సొగసైనది మరియు వివేకం గలది. మయూరం. నెమలి, వైభవం, స్వచ్ఛత మరియు గాంభీర్యాన్ని సూచిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.